గ్రంథం 147వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం ఏముందో. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే అంటే స్నో పడుతూ ఉంటుంది కదా ఉదయాన్నే, దాన్ని కురిపించే దేవుడే ఆకాశంలో ఉండి ఆయన నివాస స్థలంలో నుండి స్నోకి ఆజ్ఞాపిస్తారనమాట. భూమి మీద నువ్వు కురువు అని. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు కిందకి ఆయనే భూమి మీదకి. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. వడగండ్లు పడేటప్పుడు ఎలా పడతాయో మనకు తెలుసు కదా, చిన్న చిన్న ముక్కల్లాగా పడుతూ ఉంటాయి. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఈ వాక్యాలు నేను చదవకముందు, తెలియకముందు నాకు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎట్నుండి వస్తున్నాయి అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఎప్పుడైతే పెద్ద అయిన తర్వాత దేవుని వాక్యం చదవటం మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమైందనమాట ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ అని కూడా. ఫస్ట్ టైం వినే వాళ్ళందరికీ కూడా నేను ఆశ్చర్యపడినట్లే ఆశ్చర్యపడే అవకాశం ఎంతైనా ఉన్నది. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసిరివాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? కొన్ని ప్రదేశాల్లో మరీ ఎక్కువ చలిగా ఉంటుంది. వింటర్లో అందరికీ చలి వేస్తుంది, కానీ కొన్ని ప్రదేశాల్లో మరీ చలిగా ఉంటుందన్నమాట. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు అంటే చలిని పుట్టించేది కూడా దేవుడని చాలా బాగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. తర్వాత ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఇవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసర చేయగా నీళ్లు ప్రవహించును. దేవుడు గాలిని విసిరేలాగా చేస్తారు. అప్పుడు మేఘములు అవన్నీ కూడా వర్షాన్ని మనకి కురిపిస్తాయి అన్నమాట. ఆయన తన గాలి విసర చేయగా నీళ్లు ప్రవహించును. ఈ రకంగా దేవుడు ఎన్నో 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 అద్భుతాలు భూప్రపంచం మీద, ఆకాశంలోనూ, సముద్రాల్లోనూ ఆయనకి ఇష్టమైనదంతా జరిగించుతున్నాడని మరొక చోట రాయబడి ఉన్నది ప్రియమైన వాటారా. మరి మనకు ఆస్తి ఉందనుకోండి, కొంత మన భూమే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాలు. ఆ 100 ఎకరాల్లో మనకిష్టమైనదంతా చేసుకోవచ్చు, మనకిష్టమైన పంట పండించుకోవచ్చు. మన సొత్తు కాబట్టి అది మనకి ఇష్టమైనవన్నీ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఆయన సృష్టిలో చేస్తూ ఉన్నారు.